హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే నేను ఈ కట్టుకున్న శారీ అయితే ఈ బ్లౌజ్ మీదకైతే మ్యాచింగ్‌గా పెయింటింగ్ అనేది వేశాను. ఫస్ట్ టైం వేశాను అనమాట. అయితే ఒక సిస్టర్ అడిగారు, పెయింటింగ్ వేస్తున్నారు కదా! అవి ఎక్కడ తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? అదేవిధంగా వాష్ చేస్తే పోతుందా అని. నేనైతే మీషోలో బ్రషెస్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నాను. పెయింటింగ్ కలర్సు. ఇక్కడ స్క్రీన్‌షాట్‌లో ఇచ్చాను, చూసేయండి ఒకసారి. అయితే ఇప్పుడు వాష్ చేసి చూయిస్తున్నాను. ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మనం వాష్ చేసినా కూడా ఏం పోవట్లేదు. ఇక్కడ చూయిస్తున్నాను కదా! నేను ఈ సారీని పెయింటింగ్ వేసిన దగ్గర ఒక 5, 6 ఇంటి దగ్గర వాటర్‌లో తడిపైతే ఇలా నలిపైతే చూపిస్తున్నాను. మనం వాటర్ ఎలా ఉన్నాయో తీసుకున్నప్పుడు మనం వాష్ చేసిన తర్వాత కూడా అదే విధంగా ఉంటాయి. అలా అని చెప్పి సబ్బు పెట్టి బ్రష్ చేసి మాత్రం ఉతకొద్దు. షాంపూ వాటర్‌లో తీసేసుకోవచ్చు. ఇలా నార్మల్‌గా ఉతుక్కుంటే సరిపోతదనమాట. అయితే ఎక్కడ కూడా డౌట్ లేకుండా ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మీషో, అమెజాన్‌లోనే మాత్రమే కాదు, బుక్ స్టోర్‌లలో కూడా నార్మల్‌గా షాప్స్‌లలో కూడా దొరుకుతాయి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అంటే చిన్న పిల్లలు డ్రాయింగ్స్‌కి కూడా ఇవి వాడతారనమాట. కార్డ్‌బోర్డ్స్‌కిన వాడతారు కదా! వుడ్స్‌కి ప్రాజెక్ట్ వర్కులు చేయడానికి. అదే పెయింటింగ్ అనమాట. అదే పెయింటింగ్ కలరు. అయితే నార్మల్‌గా కొన్నా కూడా అంతే ఉంది. 250 రూపీస్‌కి అలా వస్తది. 10 కలర్స్ వస్తాయి. మీరు మీషోలో కొన్నా కూడా 260 రూపీస్‌కి అయితే వస్తాయన్నమాట. అదేవిధంగా బ్రషెస్సు, కలర్సు అన్నీ కూడా స్టేషనరీ షాప్‌లలో, బుక్ స్టోర్‌లలో దొరుకుతాయి. లేదు అంటే ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. చూసారు కదా! ఒక 2, 3 ఇంటి దగ్గరకు ఎక్కువనే నేనైతే వాష్ చేసి చూపిచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇలాంటి డౌట్స్ అడిగినప్పుడల్లా నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. చూసారు కదా! వాష్ చేసిన తర్వాత నేను శారీ అయితే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా శారీ పెయింటింగ్ అనేది పోలేదు. ఒక 2, 3 టైమ్స్ వేర్ చేసిన తర్వాత మనమైతే ఈ శారీని ఇలా వాష్ చేసుకోవచ్చు ఈజీగా. అయితే నేను ఇలా సన్నగా ఉన్న సిల్క్ శారీకి అయితే పెయింటింగ్ వేసుకున్నాను, కానీ కాటన్ శారీస్‌కి వేస్తే మాత్రం ఇంకా హైలైట్‌గా ఉంటుంది. పళ్ళుకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వేశాను కదా! ఇంతకు ఈ శారీ మీద ఈ డిజైన్ ఎలా అనిపించింది? నేను వేసుకున్న బ్లౌజ్‌కి, అంటే స్టార్టింగ్‌లో ఉంది కదా! నేను వేసుకున్న బ్లౌజ్‌కి మ్యాచ్ అయిందా లేదా కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే వాటికి క్లారిఫై అయితే చేస్తా అన్నమాట. మొత్తానికైతే శారీ అయితే ఇది.